మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయరౌడి ఆఫీషియల్. సో నిన్న ఈవినింగ్ ద్వారపూడి ద్వారకా తిరుమల ఇవన్నీ చూసుకొని వచ్చేసి నైట్ వచ్చేసి అన్నవరంలో స్టే చేసాం. ఇప్పుడైతే అన్నవరం టెంపుల్కి రెడీ అయిపోతున్నాం. డే 5 లాస్ట్ డే వ్లాగ్ అండ్ ఆల్ సెట్ అంతా బాగా జరిగింది. ఫస్ట్ డే అక్కడ మేము ఫస్ట్ ట్రిప్ అదొక్కటే కొంచెం మేము మిస్ అయ్యాం, మేము అనుకున్నట్లేదు. మిగతా అన్నీ మంచిగా టెంపుల్స్లో దర్శనం అయ్యింది. అండ్ ప్రతి ఒక్కరు ద్వారపూడి అయితే ఖచ్చితంగా వెళ్ళండి, అన్ని దేవుళ్ళు ఉంటారు, పాపాలన్నీ పోతాయి. ఓకేనా? అండ్ అన్నవరం వెళ్తాను కదా, అక్కడ చిన్న చిన్న క్లిప్స్ తీసి ఎడిట్ చేసి మీకు చూపిస్తాను. ట్రిప్లో లాస్ట్ డే స్టార్టింగ్ మార్నింగ్ అన్నవరం పెట్టుకున్నాం. అన్నవరం చూపిస్తున్నాను కదా. అండ్ మా ముందు నుంచి ప్రసాదాలు వెళ్తాయి. రాజుని అడుగుతున్నా, ఇక్కడ ఇలా తయారు చేస్తారు అని చెప్తున్నాడు. ఓకే అనుకున్నా, చాలా బాగుంటుంది కదా ప్రసాదం. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం అంటే ఇంకా అందరికీ నచ్చుతుంది. అమ్మ వాళ్ళు తీసుకువెళ్తే టెంపుల్స్కి వెళ్ళేదాన్ని. ఇలా రాజుతో ఫస్ట్ టైం. అండ్ ఇలా నడుస్తూ ఉంటే ఏ జన్మలో ఎంత పుణ్యం చేశానో అనిపించింది. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర రాజుతో ఫొటోస్ తీయించుకున్నా. ఇంకా ఇవన్నీ మెమరీస్ నిహాన్స్కి చూపించాలి కదా. నిహాన్స్ కోసమే ఇంత కష్టపడ్డా అని చెప్పి నిహాన్స్ని కావాలని ఇంతమంది దేవుళ్ళని అడిగాను. వచ్చి జాబ్ వస్తుంది హలో కరెక్ట్గా కాబరండి మొత్తం దానికే కాదు, మొత్తం ఇంక ఉన్నాయి. స్లోగా స్లోగా పర్లేదు పర్లేదు ఏమవ్వదు. అక్క ఆయా వాయిస్ అవర్ మొత్తం ఇచ్చుకో, అది అంతా ఆపేది లేకపోతే నేను పెట్టినప్పుడు తీసాను. టేస్ట్ ఉంటుందన్నా. కృష్ణ హ్యాపీలీ అన్నవరం దర్శనం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి తలుపులమ్మ తల్లి దగ్గరికి వెళ్తాం. స్టార్ట్ అయిపోతాం ఇక్కడ నుంచి. లేట్ చేయకుండా కొంచెం టిఫిన్ చేసేసి. దర్శనం కంప్లీట్ అయినాక ఇక్కడ రావి చెట్టు అందరూ పూజ చేస్తున్నారు. అక్కడ ఒక ఆమె చెప్పింది ఇక్కడ దీపాలు వెలిగించి జరుగుతాయంట కోరికలు. సో మేము ఇంకా చెప్తే చేస్తాం కదా, పెద్దవాళ్ళు చెప్పింది చెయ్యాలి తప్పనిసరిగా. సాఫ్ట్వేర్
టిఫిన్ చేయకుండా వెళ్ళాం కదా, 11 ఇలా అవుతుంది, అన్నదానం స్టార్ట్ అయ్యింది. ఇంకా తింటే మంచిది కదా అని చెప్పి వెళ్ళాం. అన్నదానం కూడా అయిపోయింది, తినేసాం, వచ్చేస్తున్నాం. చాలా బాగుంది ఫుడ్. ఇంకేం చెప్పాలి, అన్నదానం మాత్రం మిస్ అవ్వకండి. అన్నవరంలో చాలా 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 టేస్ట్గా ఉంది. బాగుంది కదా, బాగుంది కదా. వెంటనే ఇంకా ఆగకుండా తలుపులమ్మ లోవకి స్టార్ట్ అయిపోయాం. అసలు ఆ రోజైతే ఫుల్ స్ట్రెస్, ముందు రోజు కూడా. చూసారు కదా, నిహాన్స్ బాబు లాస్ట్ డే చాలా అలర్ట్ చేశాడు, కొంచెం చికాకు అయిపోయాడు. 5 days అంటే ఇంకా పిల్లలు, ఇంకా నిహాన్స్ బాగానే ఉన్నాడు. నుంచి ఒక 1 hour టైం పట్టింది తలుపులమ్మలోవ తుని దగ్గర దర్శించుకో. టైం వచ్చేసి 12:30 ఇలా అవుతుంది. నిహాన్స్ అన్ని స్టెప్స్ నన్ను ఎత్తుకొని తీసుకొని వెళ్ళమని ఏడుస్తున్నాడు గట్టి గట్టిగా. ఇంకా నేను హాఫ్ శారీతో కొంచెం కష్టం కదా, చాలా ఏడ్చాడు పాపం. అయినా సరే ఏడవకూడదని చెప్పి తీసుకున్నా మళ్ళీ రాజు దగ్గర. మెల్లగా స్టెప్స్ అయితే ఎక్కేసాం తలుపులమ్మలోవ. అక్కడ కూడా కన్స్ట్రక్షన్స్ జరుగుతున్నాయి, ఇంకా బాగా చేస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారిని చూపిస్తా, చూడండి, మీరు కూడా మొక్కుకోండి హ్యాపీగా. ఫైనల్లీ తలుపులమ్మలో తల్లి హ్యాపీలీ కంప్లీట్ అయిపోయింది. మందు టెండ్లతో దిగుతున్నాం. రాజుకు కొంచెం మండుతుంది, ఏదో డిస్కస్ జరుగుతూ నన్ను తిడుతున్నాడు. నేను అక్కడ కూడా జోక్ చేస్తా, చూడండి. హే గైస్, తలుపులమ్మ తల్లి దగ్గర నుంచి ఇప్పుడైతే సింహాచలం వచ్చాం. 2 hours or 2.5 hours ఇలా జర్నీ అయింది. నేనైతే నిద్రపోయాను. ఇంకా మా ట్రిప్ ఈ టెంపుల్తో కంప్లీట్ అవుతుంది. సింహాద్రప్పన్న, సింహాచలం, వైజాగ్ లోపల ఇంకా ఎలా ఉంటుందో వీడియోలో కొంచెం కొంచెం తీస్తాను. చాలా కష్టపడ్డాం, అన్నీ సక్సెస్ అయినాయి. హ్యాపీ. నా హీరో నేనే, రోల్ మోడల్ నేనేలే. చూసారు కదా, లాస్ట్ డే అయితే 3 temples, అన్నవరం అండ్ తలుపులమ్మలోవ అండ్ సింహాచలం. 3 temples అయిపోయినాక అండ్ ఈవినింగ్ వచ్చేసి మేము అస్సలు ఖాళీ లేము, పార్టీకి వెళ్ళాం, పబ్కి వెళ్ళాం, ఎంజాయ్ చేసాం. అండ్ మా ట్రిప్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎవరైనా ట్రిప్కి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి నాకు కామెంట్ చేస్తే నేను మంచి మంచి సలహాలు అయితే ఇస్తాను, ఎందుకంటే ఫేస్ చేశాను కదా. థ్యాంక్ యూ సో మచ్ వీడియో అంతా చేసినందుకు. లవ్ యూ.